ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. మన ప్రయాస, మన పరిస్థితులు, దేవునియందు భయం లేని మన స్థితిగతులు చూస్తున్నాంగా. ఇంత భయంకరంగా వరదలు, వానలు, పెను తుఫానులు, నిరాశ్రయులుగా అనేకులు. కారణం ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడడానికి బదులు సొంత తెలివి, సొంత ఆలోచన, స్వార్థము, ఇతరులను ప్రేమించలేని తత్వము, ఇతరులను అసహించుకునే తత్వము, ఇతరులను విమర్శించే తత్వము, ఇది మనల్ని ఆదరణ లేని స్థితిలో తీసుకొస్తుంది. అయితే ప్రభు అంటున్నాడు, నీవు ప్రయాసపడ్డావు, గాలివాన చేత కొట్టబడ్డావు, ఆదరణ లేక ఉన్నావు. నేను నీలాంజనములతో నీ కట్టడంలో కట్టుదును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు.